సైకిల్ తొక్కేవాడు నేను ఎప్పుడు పడనని తొక్కుతాడా? నేను ఎప్పుడు పడతానికే వీల్లేదని తొక్కుతాడా? నేనైతే తెగ స్టంట్లు చేసేవాడిని. చెబుతా, ఈ స్టంట్లలో ఫ్రంట్ టైర్లు చేయకండి, వెనక్కి ఎత్తుతాం, స్కిట్లు కొడతాం, సందులు గొంతులు దురిపోతాం. ఎండి చేసేటప్పుడు ఎండి సార్లు ఎండి దెబ్బలో రోడ్లో చూసాను. అబ్బా అంటారు, పడినవాడా కొట్టా తొక్క. ఇప్పుడు చూస్తే మా పెద్దోడు చేస్తాడు. ఒరే వచ్చిందరా తరం, బ్లడ్లోనే వచ్చింది అనుకుంటున్నాను. వాడు స్టంట్లు పడతా ఉంటే అందరూ అయ్యో అయ్యో నన్ను అంటారు, అన్నా చూడండి అని. ఏం చూడండిరా బాబు, సేమ్ టు సేమ్ నేర్చుకునే పాఠాలు. కొన్నిసార్లు పడతాడు, పడిన తర్వాత వాళ్ళ మమ్మీ వచ్చి ఏమనైందమ్మా, ఏమనైందా, ఏమవలేదా పొర తొక్కరా అంటే ఓకే డాడీ అంటాడు, మళ్ళీపోతాడు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటి? వెన్ యు ఫోకస్ ఆన్ వాట్ యు నీడ్ టు అచీవ్. నేను క్రీస్తు కొరకు నిలబడాలి, ఏది ఏమైనా. నీతిమంతుడు 7 మార్లు పడినను అది పవర్. నేను పడతా ఇక రోడ్డు మీద చచ్చిపోయాను, యాశం వేయను, నేను తిరిగి పోతానే ఉంటా. ఓ శత్రువా నన్ను చూసి నవ్వద్దు, నేను పడినను మరలా తిరిగి లెగుస్తాను. దేవుని వాక్యంలో చెప్పబడతలేదా మాట? మై పవర్ ఇస్ ఐ కెన్ కమ్ బ్యాక్. ఈరోజు నాకు కృప ఉందంటే మై పవర్ ఇస్ ఐ కెన్ కమ్ బ్యాక్. ఈరోజు కృప ఉందంటే నాకున్న అవకాశం ఏంటంటే నేను పడినను తిరిగి లెగుస్తాను. ఈరోజు నా జీవితం నేను పడతాననేది పాయింట్ కాదు, నా జీవితం నా దేవుని కొరకు జీవిస్తానా అనేదే పాయింట్. నా దేవుని కొరకు ప్రయాసపడతాను అనేదే పాయింట్. ఎంత బంధకాలు ఉన్నా, ఎంత పోరాటాలు అన్నీ దాటుకుని పోయే శక్తిని ఇచ్చాడు. సైకిల్ తొక్కేటప్పుడు కొన్నిసార్లు బ్రేక్ ప్యాడ్ సరిగిపోతాయి, బ్రేకులు సరిగిపోతావు. ఏం చేస్తావు? సైకిల్ పడేవు, వెళ్ళి బ్రేక్ ప్యాడ్లు వేయించుకుంటావు. కొన్నిసార్లు టైర్ పంచర్ అవుతుంది, సైకిల్ డొక్కని పడేవు, ఎక్కడో ఏదో మేకు కూర్చుకుంది, పంచర్ షాప్కి వెళ్ళి పంచర్ కొట్టించిపోతావు. టైర్ మార్చాలో టైర్ మార్చుకుంటావు, సైకిల్ తొక్కుని పోతావు. నీకు ఏదైనా అయిందా సైకిల్లో, వెంటనే ఫిక్స్ చేసుకుని పోతావు. దేవుడు నీకు ఇచ్చిన జీవితం ఒకటే. దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితం ఒకటే. జస్ట్ బికాస్ సమ్ యాక్సిడెంట్ హ్యాపెన్స్ యూ కెనాట్ లీవ్ యువర్ లైఫ్. ఏదో ఒక తప్పు చేసినంత మాత్రాన, ఏదో ఒక పొరపాటు జరిగినంత మాత్రాన నీ జీవితాన్ని విడిచిపెట్టేలేవు. గాడ్ ఈస్ గివింగ్ యూ గ్రేస్. యు ఆర్ ఇన్ ద టైమ్ ఆఫ్ గ్రేస్. ఈరోజు కృపాకాలంలో ఉన్నావు. గెట్ అప్, స్టార్ట్ అప్, రీస్టార్ట్, కీప్ పుషింగ్. ఎంత పాపినైనా క్షమిస్తానికి ఈరోజు ఆయన చేతులు చాపి ఉంచాడు. వస్తావా? ఓ ద్రోహివైన ఇశ్రాయేలు అని పిలుస్తాడు దేవుడు. ఎవరంట? ద్రోహి. ద్రోహం అంటే ఏంటి? ఆయనకి విరోధంగా చేస్తాము, ఆయన విడిచిపెట్టి చేస్తాము, ఆయన పైనే దాడి చేస్తాము. ఇక్కడ దేవుడు అంటాడు, ద్రోహమైన ఇశ్రాయేలు నువ్వు రాను ఉద్దేశించిన ఎడల నా ఎద్దకే రావాలి. ఇఫ్ యు ఎవర్ థింక్ టు కమ్ బ్యాక్, ఇట్ ఈస్ ఓన్లీ మీ. నేను ఒక్కడిని నీ భర్తను, ఇంకెవరు కాదంటాడు దేవుడు. రోషం కలిగి దేవుడు అంటాడు, నువ్వు వస్తా నా దగ్గర రావాలి. నీకు జీవం అంటే నా దగ్గర, నీ బ్రతుకుంటే నా దగ్గర, నీకు జీవితంలో ఏదనంటే నా దగ్గర. కమ్ బ్యాక్ టు మీ. ఈరోజు మీరు ఎలా బ్రతుకుతున్నారు?